జ్ఞానయోగం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, బ్రూయుః శిష్యస్య స్నిగ్ధస్య గురవః గుహ్యం ఉత్తమం అనేది శాస్త్రపు నియమం. తనకి ఇష్టుడైనటువంటి శిష్యుని విషయంలో గురువు అడగకపోయినప్పటికీ కూడా మంచి విషయములని చెప్పవచ్చు. సాధారణంగా నా పృష్టః కస్యచిత్ బ్రూయాత్, అడగనిదే ఎవరికి ఏమీ చెప్పకూడదు. అడగనిదే ఎవరికి కొన్ని విషయాలైతే ఇవ్వకూడదు, కొన్ని ఇవ్వకూడదు, కొన్ని చెప్పకూడదు. ఇలా ఉన్నాయండి రూల్స్. ఏమేమి ఇవ్వకూడదు అంటే దానికి ఒక నియమం పెట్టారు. అయాచితాని దేయాని, అడక్కపోయినప్పటికీ కూడా ఇవ్వవచ్చు. ఏమి ఇవ్వవచ్చు అంటే సర్వద్రవ్యాణి, ఏవైనా అడక్కపోయినప్పటికీ కూడా ఇవ్వచ్చండి. కానీ అడగనిదే ఇవ్వకూడదు. అనర్థిభ్యః నదీయతే, అడిగితేనే ఇవ్వాలి తప్ప అడగకుండా ఇవ్వకూడదు. ఏమిటవి? అన్నం, విద్యా, తథా కన్యా. ఈ మూడు అడగకపోతే ఇవ్వకూడదు. అన్నం, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. మనం వినుంటాం ఈ సూక్తిని. అన్నం, విద్యా, జ్ఞానాన్ని ఇవ్వడమైనా అవతలి వాడికి జిజ్ఞాస ఉండి తెలుసుకుందామనే కోరిక వాడిలో ఏర్పడి, నాకు ఇది తెలుసుకోవాలని అనిపిస్తోంది, నాకు ఇది తెలియటం లేదు అని అడిగితే అప్పుడు నువ్వు చెబితే వాడికి ఆ విషయం మనసుకి స్పష్టంగా పడుతుందే తప్ప, లేకపోతే నీకు తెలుసును కదా అని అవతల వాడికి అది ఇష్టం లేకపోయినా నువ్వు చెవులతో వాడి చెవుల్లో ఇల్లు కట్టుకొని నువ్వు పోరడం ప్రారంభించావనుకో, వాడికి అది వెగటు పుట్టి వాంతి వస్తుంది. వాడికి అది వినబుద్ధి అవ్వదు. వాడికి విసుగు వస్తుంది. ఎంత విలువైందైనా వాడిని పిచ్చోడు అంటాడు. వాడికి వినేవాడు గతి అవ్వలేడు. వాడికి పని లేదు, పంగు లేదు, ఊరికే వచ్చి మా ప్రాణం తింటున్నాడు అంటాడు. చాలా విలువైన విషయం కావచ్చు అది. అయినప్పటికీ కూడా ఆ విలువను గుర్తించే స్థితి వాడిలో ఉండదు. అడగనిదే కనుక నువ్వు విద్యని చెప్పినట్టయితే. కానీ అదే దారి తెలియక ఎవడైనా ఒకడు అక్కడ నువ్వు ఎక్కడేదో పని చేసుకుంటూ ఉంటే, అయ్యా నేను ఫలానా ఊరు వెళ్ళాలండి, నేను ఎక్కడి నుంచి వస్తాను, నాకు ఇక్కడ దారిలో ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా నాకు కాస్త గైడ్ చేయండి అని అడిగితే అతనికి నువ్వు ఈ పక్కన కాదా, నువ్వు అటు పక్క నుంచి వెళ్ళాలాగా, అక్కడి నుంచి ఇటు తిరుగు అటు తిరుగు అని చెప్పావు అనుకోండి, వాడికి ఎంత కృతజ్ఞత ఉంటుందండి వాడికి. అడగనిదే ఎప్పుడు కూడా మంచి విషయాలు, అవి వాస్తవమే కావచ్చు, నిజమే కావచ్చు, అయినప్పటికీ కూడా అడగనిదే చెప్పరాదు. నియమం. వేదాల్లో మనం చూస్తే పాపం శిష్యులు ఎంతెంత కాలం గురువు దగ్గర ఉండి అలా పడిగాపులు పడి ఉన్నతమైనటువంటి సంస్కారాలని, విద్యని వాళ్ళు పొందారో మనకి తెలుస్తుంది. కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో, బహుశా మన వాళ్ళకి చాలామంది జ్ఞాపకం ఉంటుంది, కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో అంటే 1980s 83, 4, 5 అలాంటి సంవత్సరాల్లో ఎవడైనా కంప్యూటర్ నేర్చుకుందామని ఉంటే ఆ నేర్పేటటువంటి మాస్టర్లు అప్పట్లో లింక్ కీలు ఏవో ఉండేవి.
ఇది అది అది కలిపితే బలాంత వస్తుంది అని ఇలాగేదో కొన్ని ఉండేవి. అవి ఆ రహస్యాలు ఎవరికి చెప్పేవాడు కాదు. అదేదో నాకు కావాలి, ఇక్కడ సమస్య వచ్చిందంటే వాడు వచ్చి టక్మ ఇలా చేసేసి వాడు వెళ్ళిపోయేవాడు. ఒరే నువ్వు ఏం చేసావో చెప్పరా అంటే చెప్పేవాడు కాదు. తన దగ్గరే పెట్టుకుంటాడు. తనకి ఎవడిష్టమో వాడికి మాత్రం ఆ లింక్స్ ఇస్తాడు వాడు. మిగతా వాళ్ళకి వాటి గురించి తెలియనివ్వడు అన్నమాట వాడు. ఇలాగా కొన్ని విషయాల్ని వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకుని వాడికి ఏమైనా సమస్యలు అడిగితే మాత్రమే చెప్పే స్థితి అప్పట్లో వేదాల కాలంలోంచి కూడా ఉంటూ ఉండేది అని మనకి తెలుస్తుంది అన్నమాట. సరే, మూడవది కన్య. అడగనిదే ఇవ్వరాదు ఎప్పుడూను. ఏమండి మా అమ్మాయిని మీరు చేసుకుంటారా, మీ అబ్బాయికి మా అమ్మాయిని మీరు చేసుకుంటారా అని అంటే ఆ పిల్లకి ఏదో లోపం ఉందో, ఆరోగ్యం మంచిది కాదో, మరొకటో అంటూ తాటేకులు కడతారే తప్ప విలువని గుర్తించే స్థితి వ్యక్తులలో ఉండదు. అందుకోసమని అడిగితేనే కన్యకనివ్వాలి, అడిగితేనే అన్నం పెట్టాలి, అడిగితేనే విద్యని ఇవ్వాలి. అడగనిదే చేయకూడదు. మరి ఇప్పుడు కృష్ణుడు చెప్పేది సామాన్యమైన విద్య కాదు కదా, అధ్యాత్మ విద్య. మనకి ప్రతి అధ్యాయానికి చివర మనం చెప్పుకుంటుంటాం, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్య రాజగుహ్య యోగో నామ 9వ అధ్యాయం. ఇది ఫలానా అధ్యాయం. అంటే ఇది సామాన్యమైనటువంటిదే కృష్ణుడు చెప్పేటటువంటిది. ఇది ఉపనిషత్ సారం, ఇది బ్రహ్మ విద్యా సారం. ఇది సామాన్యమైనటువంటిది కాదు ఇది. మరి అలాంటి దాన్ని అడగనిదే అర్జునుడికి చెప్పొచ్చునా అంటే మామూలుగా అయితే చెప్పకూడదు. కానీ కృష్ణుడికి సమయం లేదు, అర్జునుడికి సమయం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏంటంటే కృష్ణుడేమో తత్వార్థాన్ని అందరికీ చెప్పాలి అని వచ్చాడు. ఆయన తెలుసుకోవలసినవి అందరికీ ఏవైనా సరే చెప్పేసి వెళ్ళాలి. ఈ అవతారంలో మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి కలియుగంలో ఇలాంటి అవతారాలు ఎత్తే అవకాశం నాకు కూడా ఉండదు. అందుచేత ఏమి చెప్పాలనుకున్నప్పటికీ కూడా ఈ అవతారాలను మొత్తం అన్నిటిని క్రోడీకరించి ఏదో రకమైనటువంటి స్థితిలో మొత్తానికి వాడి నోట్లో చెంచా పెట్టో గరిటె పెట్టో నోట్లో పోసేసి మొత్తం వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు ఆయన. కానీ వినేవాడికి అది ఉండాలి కదా, వినేవాడికి ఆ రకమైన శ్రద్ధ ఉండాలి కదా. అందుచేత పాపం కృష్ణుడు చెప్పాలి అని అనుకున్నాడు కనుక ఇంకా తర్వాత కలియుగం వచ్చేస్తోంది, అప్పటికే చాలా దగ్గరించేసింది. ఈ లోపల దాన్ని చెప్పేసేయాలి. అంచేత అడగకపోయినా అర్జునుడు వింటున్నాడు కదా అనే వంకని పెట్టుకుని మొత్తం తనకి తెలిసింది, తను చెప్పదలుచుకుంది మొత్తం అంతా చెప్పేస్తుంది. విభూతి విస్తర యోగము అని పేరు 10వ అధ్యాయానికి. భగవంతుని యొక్క విభూతి అంటే సంపద అని అర్థం. లోకంలో మళ్ళాంటి వాళ్ళకి సంపదలంటే ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర, డబ్బు, దశకం ఇలాంటివన్నీ మనకి సంపదలు. కానీ భగవంతుడికి నిజమైనటువంటి సంపద ఏంటి అనంటే ఈ ప్రపంచమే. ఈ ప్రపంచమంతా ఆయన సంపద. ఈ ప్రపంచంలో కనిపించేటువంటి భూతాలన్నీ ఆయన సంపద. ఈ ప్రపంచంలో కనిపించే ప్రాణి కోటి అంతా ఆయన సంపద. అయితే ఇంత సంపదని కలిగినటువంటి ఆయన వాటిని సవ్యంగా సమానంగా చూసుకుంటాడు అని చెప్పేదే ఆయన సంపద. దేంతో చూసుకుంటాడు ఆయన? తనకుండేటటువంటి అతి ఉత్తమమైనటువంటి మంచి మంచి కళ్యాణ గుణముల ద్వారా. అందుకోసం ఆ కళ్యాణ గుణాలకి సంపద అని పేరు పెట్టారు. కళ్యాణ గుణ సంపద, కళ్యాణ గుణ విభూతి, దాన్ని విభూతి అని పేరు పెట్టారు. విభూతిర్భూతిరైశ్వర్యం అని అంటారు మన కోశకారులు. విభూతి అన్నా, భూతి అన్నా, ఐశ్వర్యము అన్నా
ఆ వ్యక్తికి ఉండేటటువంటి ఒక యోగ్యతని చెప్పేది, ఆ వ్యక్తికి ఉండేటటువంటి నియమనశీలత, అంటే అన్నిటినీ కూడా నడపగలిగేటటువంటి ఒక చాతుర్యం, ఒక శక్తి ఆయనలో ఎలా ఉంటుంది అనేది మనకి తెలియచేసే ఒక అధ్యాయం 10వ అధ్యాయం కనుక దీనికి విభూతి విస్తార యోగము. ఇది కూడా ఒక సాధనమే. దేని సాధనం? మనం తరించడానికి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క సాధనం, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విషయాన్ని ఫోకస్ చేస్తుంది, ప్రత్యేకించి మనకి వివరిస్తుంది మనకి. అట్లానే ఈ 10వ అధ్యాయం భగవద్గీత కూడా మనకి కావలసిన కళ్యాణ గుణాలు ఎన్నుంటాయి ఆయనలో, ఎన్ని రకాలుగా ఆయన ఈ ప్రపంచాన్ని నియంత్రిస్తాడు అనేటువంటి విషయాన్ని చాలా ఎలాబొరేటెడ్గా, చాలా విస్తరించి మనకి వివరిస్తూ ఉంటుంది ఈ 10వ అధ్యాయం. ఆ కళ్యాణ గుణాలని చూపించి శ్రీకృష్ణుడు అర్జునుడిని కాస్త లాలిస్తున్నాడు అన్నమాట. అతనికి కాస్త మభ్యపెట్టడం అని అంటుంటాం కదా, ఎల్యూరింగ్. అంటే ఆ వ్యక్తిని ఏవో చూపించి కదా తాను ఆకర్షించాలి, ఆకర్షించిన వాడికి అప్పుడు ఉత్తమమైనటువంటిది ఏదో దాన్ని అందించాలి కూడా. అందుచేత ఆయన మొట్టమొదట అతన్ని ఆకర్షించడానికి తాను ఎంత ఉదారంగా ఉన్నాడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు 10వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో. ఇక్కడ పాపం అర్జునుడు ఏం అడగలేదు, అంచేత ఇది అర్జును వాచ భగవాను వాచ అని ఏం చెప్పక్కర్లేకపోయింది. వెనక తాను ఏదైతే చెప్తున్నాడో దాన్నే మళ్ళీ కాస్త అనువర్తిస్తూ ముందుకి వెడుతున్నట్టుగా మనకి ఈ అధ్యాయాన్ని ఆరంభం చేస్తాడు శ్రీకృష్ణుడు. మొదటి శ్లోకాన్ని మనం అందరం కూడా అనుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః ఇత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భగవంతుడు చెప్తాడు భూయ ఏవ మహాబాహో, అర్జునుని సంబోధిస్తున్నాడు. హే మహాబాహో, గొప్ప భుజబలం కలిగిన వాడా అర్జునుడా. భుజబలం గురించి ప్రస్తావన ఏమొచ్చున్నది ఇప్పుడు అంటే యుద్ధరంగంలో కదా తను ఉన్నది, యుద్ధం చేయవలసినటువంటి స్థితిలో కదా తను ఉన్నది. యుద్ధం మారడానికి వీలు లేదు. కానీ మహాబాహో, నీకుండేటువంటి భుజబల ప్రభావం చేత, దానికి ఉండేటువంటి శక్తి విశేషం చేత నువ్వు చేయగలిగినటువంటి పని బాహ్యమైనటువంటి వాటిని జయించగలగడం, కానీ ఆంతరమైన వాటిని జయించడానికి నేను నీకు సహకరించాలి. నీకుండేటువంటి కండబలం చేతయా చుట్టూ ఉండే వాటిని కొంతవరకు నువ్వు జయించగలుగుతావు, కానీ నా సహకారం లేకపోతే అది కూడా నువ్వు చేయలేవా. ఇది తర్వాత మనకి నిరూపణ జరుగుతుంది. శ్రీమద్భాగవతం మనకి తెలియజేస్తుంది. శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించే సందర్భంలో అర్జునుడు అక్కడికి వెళ్ళాడు. సో అర్జునుడికి తను చెప్పాల్సినటువంటి ఉపదేశాలన్నీ చేసేసి అర్జునుడిని మెల్లిగా మళ్ళీ ద్వారకకి బయలుదేరయ్యా అని బయలుదేరదీసి తను అవతారాన్ని చాలించడానికి వెడతాడు శ్రీకృష్ణుడు. సరే అవతారాన్ని చాలించేస్తాడు. అక్కడికి అర్జునుడి పాపం చాలా మనస్సు దుఃఖంతో తట్టుకోలేకపోతుంది. సరే ఇంక పిచ్చివాళ్ళగా అయిపోతాడు. తను అన్నగారి దగ్గరికి బయలుదేరి పెడదామని వస్తుంటాడు. కానీ కృష్ణుడు తనకు ఒక బాధ్యత ఇచ్చాడు. తన దగ్గర ఉండేటువంటి మొత్తం వాళ్ళందరినీ కూడా, రాణులుగా ఉన్న వాళ్ళందరినీ మొత్తం జాగ్రత్తగా తీసుకువెళ్ళవయ్యా అని అన్నాడు. సరే అలాగే అని వాగ్దానం చేసాడు. వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తున్నాడు. కానీ ఈ వెనక్కి తిరిగి వచ్చేట మధ్యలో దొంగలు పడ్డారు, దాడి చేశారు. ఇదివరకైతే కృష్ణుడు తోడు ఉండేవాడు కనుక ఆ వెనకాతలు ఉండే దన్ను చూసుకుని ఎంతైనా ప్రతాపాన్ని చూపించేవాడు అర్జునుడు. కానీ ఇప్పుడు ఈవేళ తన గాంధీవాన్ని తను కాపాడుకోలేకపోయాడు.
ఆ గాంధీవాన్ని తీసుకుని వాళ్ళు ఇతను చావగొట్టే స్థితిలో వచ్చారు. ఇక ఈ వచ్చిన తనతో పాటు తీసుకొచ్చినటువంటి రాణివాసంలా ఉండేటువంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ మొత్తం ఋషులైపోయారు. ఋషులై వాళ్ళు దాన్ని వెళ్ళిపోయారు. వీళ్ళంతా దండకారణ్యంలో ఉండేటువంటి ఋషులు. వాళ్ళు అప్పట్లో కోరుకున్నటువంటి రాముణ్ణి, స్వామి మేము నిన్ను చేరాలి అని కోరుకున్నప్పుడు, ఈ అవతారంలో లాభం లేదర్రా, ఇది రెస్ట్రిక్టెడ్ అవతారం ఇది, కనుక ఇలాంటి వాటన్నిటికీ అవకాశం కలిగించే అవతారం ఒకటి రిజర్వ్ చేసి పెడుతున్నాం అని వాళ్ళందరినీ కూడా అక్కడ గోపికలు నరకాసురుడి దగ్గర ఉండేటువంటి జనాల కింద అలాగ వాళ్ళందరినీ కూడా తయారు చేశాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళందరినీ పాపం తను ద్వారకకి తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు ద్వారక దగ్గర నుంచి వీళ్ళు బయలుదేరుతున్న మధ్యలో అడవిలో దొంగలు పడితే వాళ్ళంతా మొత్తం ఋషులై వెళ్ళిపోయారు. వాళ్ళంతా గాంధీవం ఎత్తుదాం దొంగల మీద అంటే ఆ గాంధీవాన్ని పట్టుకుని వాళ్ళు ఇతన్ని 4 వాయించారు. బలం ఎంతవరకు ఉపయోగపడింది అంటే కేవలం శరీరాన్ని అప్పట్లో చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది, కానీ ఆత్మోజ్జీవన కోసం ఉపయోగపడలేదు. కనుక మహాబాహో, నీకుండేటటువంటి కండబలం చాలా గొప్పదే, సరే దానికి కొంతవరకు ఉపయోగపడుతుంది నీకు. అది దేనికి ఉపయోగపడుతుందంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి అంతవరకు అది ఉపయోగపడుతుందేమో, కానీ నీకు ఇప్పుడు కావలసినటువంటిది ఆత్మోజ్జీవన. అది నేను నీకు చెప్పాలి. అంటే దేహానికి బలం ఎంత అవసరమో ఆత్మకి బలం కూడా అంతే అవసరమయ్యా. దాన్ని ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. నా కళ్యాణ గుణ ప్రభావాన్ని గురించి ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. మే పరమం వచః, నేను చెప్పబోయేటటువంటి నీకు చాలా శ్రేయస్సుని కలిగించేటటువంటి హితతమము ఇది. అంటే హితములలోకెల్లా శ్రేష్టమైనటువంటిది ఇది నీకు. దాన్ని గురించి హితకామ్యయ, నీకేదో మంచి చెయ్యాలి అని. సాధారణంగా మన వాళ్ళకి ఇలా చెయ్యి, ఇది నీకు మంచిది, ఇలా చేయకు, ఇది నీకు మంచిది కాదు, ఆదేశం ఇస్తాం. మన హితం కోరుకున్న వ్యక్తులను అయితే మనం ఆదేశిస్తాం. ఏష ఆదేశ అంటున్నాం. కానీ మొట్టమొదటి ఆదేశం, కానీ వాడు అనుకూలిస్తే అది ఉపదేశం అవుతుంది. వాడు వినేసి నువ్వు చెప్పేది ఏందే నాకు పోవా అని తిప్పాడు అనుకోండి, అది వీడికి ఏ దేశం పోవాలో తెలియని స్థితిలోకి తీసుకెడుతుంది వీడికి. అందుచేత ఆదేశాన్ని తాను ఉపదేశంగా అనుగ్రహిస్తున్నాడు అర్జునుడికి. అర్థం చేసుకోమని చెప్తున్నాడు. హితాన్ని కలిగించే మాటలు నేను నీకు చెప్పబోతున్నాను, మళ్ళీ చెప్పబోతున్నాను అంటున్నాడు. మళ్ళీ ఎందుకండి? మాటి మాటికి ఒకటే చెప్పాలా ఏమిటంటే, మళ్ళీ చెప్పేటప్పుడు అందులో ఉండే మరొక అర్థం చూడండి. డైమండ్స్ కొనడానికి వెళ్ళిన వాడికి ఆ డైమండ్ దుకాణదారు లైట్లు మొత్తం అన్ని వైపులా పెట్టి ఆ డైమండ్ని పైకి తీసి ఒక్కొక్క చోట ఇలా 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 తిప్పుతూ ఉంటాడు. ఆ లైట్ షైనింగ్ దాని మీద పడేట్టుగా చూస్తే వీడికి కళ్ళు జిగేలా అని అనిపిస్తుంటే, ఒక్కొక్కసారి ఇట్లా తిప్పుతుంటే దాంట్లో ఉండే ఆ కట్స్లోంచి లైట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఎంతవరకు అంటే అక్కడ ఆ టేబుల్ దగ్గర ఉన్నంత వరకు. వాడు దాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అది మళ్ళీ రాయే, అది మామూలుగానే ఉంటుంది. అక్కడ ఉన్నంత వరకు చూప నేర్చిన వ్యక్తి కనుకైనా దాంట్లో ఉండే అందాలను ఎట్లాగైతే చూపిస్తాడో, అయితే అది సారరహితం. కానీ నేను చెప్పేటటువంటి విషయం ఉంది, ఇది సారభూతమైనది. ఇదివరకు నీకు సామాన్యనే చెప్పా, ఇప్పుడు దాన్ని ఒక్కొక్కటి విశ్లేషించి విస్తరించి ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. అంచేత తేడా ఉంది. మళ్ళీ అదే చెప్తున్నాను అని అనుకోక్కర్లేదు. భూయః మహాబాహో శృణు మే పరమం వచః. శృణు అని భుజం తట్టాల్సి వస్తుంది. అంటే పాపం అర్జునుడు అలాగా 9వ అధ్యాయంతో చివరికి వినేసిన తర్వాత ఏదో పత్రముష్యం ఫలంతోయం చాలా అయ్యా, నాకు అంతకంటే ఏం అక్కర్లేదు, ఇలాంటి మాటలు ఆయన విన్న తర్వాత
ఆయన అలా ఆశ్చర్యమైపోయి ఉండిపోతుందో ఏమిటో, వింటున్నావా లేదా అని ఒకసారి భుజం తడుతున్నాడు అనమాట. తట్టి అతన్ని హెచ్చరిక చేస్తున్నాడు. వినేటటువంటి విషయం, శృణు మే పరమం వచ. పరమం వచ, ఇదివరకు నీకు సామాన్యమైనటువంటి మాటలు చెప్పా, కానీ వాటి కంటే కూడా ఇంకా పరమైనటువంటివేవో ఇప్పుడు ఇదివరకు నీకు 9వ అధ్యాయం ప్రారంభంలోనే ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. నీకు గుహ్యతమాన్ని చెప్తున్నాను. గుహ్యం అంటే రహస్యం, గుహ్యతరము అంటే రెంటితో కంపేర్ చేస్తే ఒకటి గొప్పది. ఇదివరకు అది చెప్పాను. ఎందుకు చెప్పాను నీకు? అనసూయవే. నా విషయంలో నేను ఏదైనా ఒక విషయం చెబితే నిజమే చెబుతాను అనేటటువంటి విశ్వాసం ఒకటి నీలో ఉంది కనుక, చెప్పినటువంటి నన్ను చూసి ఏదో కబుర్లు చెప్తున్నాడులే, దొరికాను కదా లోకు కానీ అని నువ్వు అనుకోవట్లేదు కనుక. కాక చెప్పిన నా మీద దోషారోపణ చెయ్యవు నువ్వు. అందుకు నేను నీకు చెప్తున్నాను అని 9వ అధ్యాయంలో చెప్పాడు. అసూయ రాహిత్యం అనేది రహస్యాన్ని చెప్పటానికి సాధనము అని చెప్పాడు. కానీ ఇప్పుడు పరం వక్ష్యామి, ఇదివరకు చెప్పిన దాని యొక్క మరింత విస్తరణని ఇప్పుడు నేను నీకు మళ్ళీ చెప్తున్నా కనుక ఇట్స్ నాట్ ఏ రిపిటీషన్, జస్ట్ ఐఎమ్ డూయింగ్, బట్ ఐఎమ్ ఎలాబొరేటింగ్ దట్. ఇందాక చెప్పుకున్నాను చూడండి, రాతిని ఇలా తిప్పుతుంటే అందులో కొత్త రంగులు కనిపించినట్లుగా విషయాన్ని మరొక కోణంలోంచి మరింత స్పష్టంగా నీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పబోతున్నానయ్యా. పరమం వచ. నేను ఎవరికి చెప్తున్నాను? నేను యత్ తే ప్రవక్ష్యామి. తే, నీకోసం నేను చెప్పబోతున్నాను. ఎలాంటి వాడు నువ్వు? ప్రియమాణాయ, నాకు ప్రీతిపాత్రుడు, నాకు ఇష్టడవైనావు కనుక నేను చెప్తాను. ఇందాక అనుకున్నాం కదా, శిష్యస్య స్నిగ్ధస్య గురవః గుహ్యం ఉత్తమం బ్రూయు. నాకు చాలా ప్రీతిపాత్రుడు కనుక నేను నీకు తప్పకుండా చెప్పాలి అని అనుకున్నాను. నాకు నీ యందు ఎంత ప్రీతి ఉందో నీకు నా మీద కూడా అంత ప్రీతి ఉంది. అందుకోసం నీకు నేను చెప్తున్నాను. దేనికి చెప్తున్నాను? హితాని కోసం చెప్తున్నాను. ఏమిటి హితం అంటే? ప్రేమ పుట్టడమే హితం, భక్తి కలగడమే హితం. దానికి ఏవేవి అడ్లు వస్తున్నాయో వాటిని తొలగించుకునే విధానాన్ని తెలుసుకోవడం నీకు హితం. కలగవలసినటువంటి భక్తే కదా. చేత భక్తికి అవరోధంగా ఉండేవైతే అవి భక్తిని పెరగనివ్వవు కనుక వాటిని ఎట్లా తొలగించుకుంటూ భక్తిని పెంచుకుంటూ తద్వారా నా అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి దాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచ యత్తేహం ప్రీయమాణాయ. నేను నీకు చెప్పేటటువంటిది ఎందుకోసం చెప్తున్నాను? ఎవరు చెప్తున్నాను? అహం, నేను అని సర్వజ్ఞుడు, సకల కళ్యాణ గుణాకరుడు, సర్వశక్తివంతుడు అయినటువంటి తనని చూపించుకుంటున్నాను. దానికోసం నేను వక్ష్యామి హిత. అహం ప్రియమాణాయతే వక్ష్యామి. సామాన్య ఎవడో వీడు వాడు అరకొర జ్ఞానం కలిగిన వాడు చెబితే విషయంలో స్పష్టత లేకపోవచ్చు, వినేవాడికి బుర్రకెక్కకపోవచ్చు. కానీ నేను చెప్పేది అట్లాంటిది కాదయా. చిన్నపిల్లవాళ్ళకి కావలసిన ఆహారాన్ని అమ్మ ఎట్లాగైతే చక్కగా మెత్తమెత్తగా చేసి వాడికి తగ్గట్టుగా పోస్తుందో అట్లా నేను నీకు అందించాలి అని అనుకుంటున్నాను. అందుకోసం వక్ష్యామి హిత కామ్యయ అంటూ 10వ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడు ప్రారంభం చేసి అర్జునుడి క్రమంగా తనతో పాటు ముందుకు తీసుకెళ్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.